హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రియం తెలుగు ఆడియో స్టోరీస్ అండి. స్టోరీ నేమ్ వచ్చేసి పంతమా బంధమా పార్ట్ 12 అండి. ఈ స్టోరీ మీకు అర్థం కావాలి అంటే ముందు భాగాలు నా ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఈ స్టోరీ రాసింది చదువుతుంది నేనేనండి. మీరు కానీ నా ఛానల్ సపోర్ట్ చేస్తే మరిన్ని మంచి కథలతో మీ ముందుకు వచ్చేస్తాను. స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్వప్న తన తండ్రితో కలిసి మనోజ్ ఇంటికి బయలుదేరుతుంది. అక్కడ మనోజ్ టిఫిన్ చేస్తూ, రండి మావయ్య గారు టిఫిన్ చేయండి అంటాడు. దానికి ఆయన, ఇప్పుడే టిఫిన్ చేసి వస్తున్నా బాబు అంటే, వెంటనే మనోజ్ కాస్త తిని చేతులు కడుక్కొని, రండి మావయ్య ఇలా కూర్చోండి అని సోఫా చూపిస్తాడు. ఆయన కూర్చొని, రామ్మ నువ్వు కూడా కూర్చో అని స్వప్నను కూడా కూర్చోమంటారు. స్వప్నకి మనోజ్పై ఉన్న కోపం వల్ల ఒళ్ళు మండిపోయేలా చేస్తుంది. కానీ ఏం చేయలేక అతనిని కోపంగా చూస్తూ ఉంటే మనోజ్ మాత్రం చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. రామయ్య 3 కాఫీలు తీసుకురా అని చెప్తాడు మనోజ్. వద్దు బాబు అంటే, కనీసం మీ అల్లుడింట్లో కాఫీ కూడా తాగలేరా మావయ్య అని అంటాడు మనోజ్. కనీసం మీ అల్లుడింట్లో కాఫీ కూడా తాగలేరా మావయ్య, మీ అమ్మాయి వద్దన్నదా అంటే, అబ్బే అదేం లేదు బాబు, తను ఎందుకు అలా అంటుంది అని ఆయన అంటుంటే, స్వప్నేమో తన కళ్ళతోనే మనోజ్ని కాల్చేసేలా చూస్తుంది. ఈలోగా కాఫీలు తెచ్చి ఇస్తాడు రామయ్య. అవి వారి ఇద్దరికి తన చేత్తోనే ఇస్తూ, రంగనాథం గారు తీసుకొని స్వప్నని కూడా తీసుకోమని సైగ చేస్తారు. దానికి స్వప్న తండ్రిని ఏమీ అనలేక, మనోజ్ ఇచ్చే కాఫీ తాగడం ఇష్టం లేక తప్పక తీసుకుంటుంది. అది చూసిన మనోజ్ స్వప్నను చూసి కన్ను కొడతాడు. స్వప్నకి మరి కాస్త మంట పుడుతుంది మనోజ్ చేష్టలకి. ఆ కాఫీని రంగనాథ్ గారు తాగి, అల్లుడి గారు ఇదిగోండి శుభలేఖ, మీరు తప్పక పెళ్ళికి రావాలి అని అంటే, మరి స్వప్నకి నేను రావడం నచ్చదు కదా మావయ్య గారు అంటే, అదేం లేదు బాబు, మీరు అలా తప్పుగా అనుకుంటున్నారని స్వప్నను కూడా నాతో తీసుకువచ్చాను. రామ్మా స్వప్న, నువ్వు నీ చేతులతో ఇవ్వు అని వాళ్ళిద్దరూ కలిసి మనోజ్కి పెళ్లి పత్రిక అందజేస్తారు. మీరు తప్పక వారం రోజుల ముందులే రావాలి బాబు అంటే, రావాలని నాకు ఉంది, కానీ నేను ఒక్కడనే వారం ముందు వస్తే మా ఇద్దరం కలిసిలేమని మా వాళ్ళకి అనుమానం వస్తుంది కదా మావయ్య గారు, మీకు తెలుసు కదా మా వాళ్ళకి మేము ఇద్దరం కలిసి ఉంటున్నామని చెప్పాను. ఇప్పుడు స్వప్న మీ ఇంటికి వచ్చి నేను మా ఇంటికి వెళ్తే మా వాళ్ళకి అనుమానం వస్తుంది. అందుకే పెళ్లి సమయానికి 1 గంట ముందు వస్తాను, మీరు ఏమి అనుకోకండి అని స్వప్న వంక కన్నింగా చూస్తాడు మనోజ్. ఓరి సచ్చినోడా, మళ్ళీ ఏం ప్లాన్ వేసావరా అని మనసులోనే కంగారు పడుతుంది స్వప్న. దానికి రంగనాథ్ గారు, అదేంటి అల్లుడి గారు, జరుగుతున్నది మీ తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు, పైగా అవి మీరు నిశ్చయించినవి. ఇంటికి పెద్ద కొడుకుగా మీకు కొన్ని బాధ్యతలు ఉంటాయి. మీరు అలా గంట ముందు వస్తే చూసేవాళ్ళకి తప్పక అనుమానం రావచ్చు. అసలే మీ పిన్ని గారి గురించి మీకు తెలిసిందే కదా, ఆవిడికి పెళ్ళికి అంగీకరించడానికి అస్సలు ఒప్పుకోలేదు. మరేం చేద్దాం మామయ్య గారు, ఈ 2 పెళ్ళిళ్ళు ఏ ఆటంకం లేకుండా సాగాలి అంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది, అందుకు స్వప్న ఒప్పుకుంటే అని అంటాడు మనోజ్. దానికి స్వప్న, అనుకున్నాను, మీరంత తేలికే పెళ్ళికి ముహూర్తాలు పెట్టించినప్పుడే నాకు అనుమానం వచ్చింది. మీరు నాపై పగ సాధించడానికే ఈ పెళ్ళిళ్ళు నాటకం ఆడుతున్నారు అని. కానీ ఇది అంత సామాన్యమైన విషయం కాదు, 2 ఆడపిల్లల జీవితాలు, అది మీకు అర్థమవుతుందా అని స్వప్న గట్టిగా అరిచేస్తుంది. దానికి రంగనాథ్ గారు, ఆగమ్మా స్వప్న, నువ్వు తొందరపడకు, ఆయన ఏం చెప్తారో వినమ్మా అని అంటారు. నాన్నగారు, ఈయన గురించి మీకు తెలియదు కాబట్టి మిమ్మల్ని ఇలా మోసం చేస్తున్నారు. ఇది అంతా ఒక ప్లాన్, మిమ్మల్ని, మనవాళ్ళని, నన్ను ఇరికించడానికి ఈయన ఈ పెళ్ళిళ్ళు సృష్టించారు అని ఆవేశపడుతుంది స్వప్న. కొంచెం ఆగు స్వప్న, మీ చెల్లెలు అనిత, మా బాబాయ్ గారి అబ్బాయి కార్తీక్ 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. నేను యుఎస్ నుండి ఇండియాకి వచ్చింది
జరిగిన విషయాలన్నీ నాకు తెలిసినవి ఈ మధ్యనే కదా. కనీసం మా వాళ్ళకి కూడా నేను ఏ రోజు ఫోన్ కూడా చేయలేదు. అలాగే చేసి ఉంటే నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయిన సంగతి, మనకి బాబు పుట్టిన సంగతి అప్పుడే తెలిసి ఉండేది. అప్పుడు నేను వెంటనే తిరిగి వచ్చేసేవాడిని కదా. మన ఇద్దరి మధ్య దూరం వచ్చి ఉండేది కాదు కదా. ఇలా వాళ్ళని వీళ్ళని మధ్యలో పెట్టి నాటకాలు ఆడవలసిన పని ఏముంది? మనకి ఒక బాబు పుట్టిన సంగతి ఈ మధ్యన మీ ఇంటికి వచ్చినప్పుడే తెలిసింది. ఆ విషయం తెలిసిన తర్వాతే నేను అసలు నే వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని తెలుసుకోవడానికి మా ఊరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినాకే నువ్వు ఇల్లు వదిలి ఎలా వెళ్ళావో, ఎప్పుడు వెళ్ళావో తెలిసింది. ఆ తర్వాతనే అనిత కార్తిక్ల ప్రేమ గురించి తెలిసింది. నా జీవితం కోసం ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకునేంత మూర్ఖుడిని కాదు. కోపంతో ఉన్న నువ్వు విచక్షణ కోల్పోతున్నావు. కొంచెం సొంతంగా ఆలోచించు. జరిగింది నీకే అర్థమవుతుంది అంటాడు మనోజ్. దానికి రంగనాథ్ గారు, అవునమ్మా, అబ్బాయి ఫారెన్ నుండి వచ్చింది ఈ మధ్యనే కదా, కానీ వాళ్ళు 3 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు అనేసరికి స్వప్న కొంచెం కూల్ అవుతుంది. మీరు ఇద్దరు ఇలా పోట్లాడుకుంటుంటే జరగాల్సిన పనులన్నీ ఆగిపోతాయని అంటారు రంగనాథ్ గారు. అని ఆయన కంగారు పడడం చూసి, మీరేం భయపడకండి మావయ్య గారు, స్వప్నతో కలిసి వారం ముందే వస్తాం. ఏం స్వప్న అంటే, అవును నాన్నగారు అని అంటుంది తన తండ్రి కంగారును చూసి. దానికి మనోజ్, ఈ పెళ్ళిళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగనివ్వను, నన్ను నమ్మండి, మీరు ఊరికి వెళ్ళి పెళ్లి పనులు చూసుకోండి, ఈలోగా మేము వస్తాం అంటాడు మనోజ్. దానికి ఆయన కొంచెం స్థిమితపడి తిరిగి తన ఊరికి బయలుదేరుతారు. ఆయన్ని మళ్ళీ రైల్వే స్టేషన్లో దింపి ట్రైన్ ఎక్కించి తిరిగి ఆఫీస్కి చేరుకుంటాడు మనోజ్. ఇక్కడ స్వప్నకి చాలా కంగారుగా ఉంది. తన వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా పెళ్ళిళ్ళు ఎక్కడ ఆగిపోతాయో, తన తండ్రి ఆరోగ్యం ఇక జన్మలో కోలుకోలేదని, అలా జరగకూడదని దృఢ నిశ్చయం చేసుకుంటుంది. అలా తన ఆలోచనలతోనే వర్క్ చేసుకుంటూ ఉంటుంది స్వప్న. ఈలోగా మనోజ్ ఆఫీస్కి వస్తాడు. ఆఫీస్కి వచ్చిన మనోజ్ని చూసి, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అంటుంది స్వప్న. నా వల్ల మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకి ఏ ఇబ్బంది కలగడం నాకు ఇష్టం లేదు అంటుంది. నాకు తెలుసు స్వప్న నీ గురించి, మీ వాళ్ళ కోసం ముందుకు వస్తావని అని అంటాడు మనోజ్. దానికి మనోజ్ని కోపంగా చూస్తుంది స్వప్న. అంటే మీ వాళ్ళ మీద నీకు ఎంతో బాధ్యత ఉంది కదా అని అంటున్నాను అంటాడు మనోజ్. ఇప్పుడు ఏం చేయాలి? అది వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యే వరకు మాత్రమే అని అంటుంది స్వప్న. దానికి నిరాశగా ఒక నవ్వు నవ్వి, ఏం లేదు, మనం ఇక్కడ నుండి బయలుదేరి మా ఇంటికి వెళ్దాం. అక్కడ వాళ్ళందరికీ మనం కలిసే ఉన్నట్లుగా నమ్మించి పెళ్లి పనులన్నీ పూర్తి అయ్యే వరకు ఎవరికి ఏ అనుమానం రాకుండా ఉండేలా చెయ్యాలి, అంతే అంటాడు. దానికి స్వప్న, మీతో కలిసి మీ ఇంటికి రావడమా? అది ఎలా కుదురుతుంది అంటే, తప్పదు, అది ఒక్కటే మార్గం ఉంది అని అంటాడు మనోజ్. స్వప్న కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు నేను ఒప్పుకోకపోతే అనితకి కాబోయే అత్తగారికి అనుమానం వచ్చి పెళ్ళి ఆపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నా వల్ల అనిత జీవితం నాశనం అవ్వడానికి వీలు లేదు. తప్పదు అని మనోజ్తో కలిసి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది స్వప్న. దానికి ముందు ఒక పని చేయాలి స్వప్న అంటాడు మనోజ్. ఏంటి అంటుంది స్వప్న. బాబుకి నేనే తండ్రి అని చెప్పాలి. ఆ మాటకి స్వప్న మనోజ్ని కోపంగా చూసేసరికి, ఏం లేదు స్వప్న, అక్కడికి వెళ్ళాక బాబు నన్ను అంకుల్ అని పిలిస్తే అందరికీ అనుమానం వస్తుంది కదా అని అంటూ, మొన్న స్కూల్కి వంశీకి తండ్రిగా వస్తాను అంటే ఒప్పుకోలేదుగా, ఇప్పుడు నువ్వే స్వయంగా నా కొడుక్కి నేనే తండ్రిని అని చెప్పాలి అంటూ స్వప్నను కన్నింగా చూసి కన్ను కొడతాడు. దానికి స్వప్న, మీరు ఇదంతా కావాలని చేస్తున్నారు కదా, మరి ఏం చేయను స్వప్న, నీకు ఎన్నాళ్ళు టైం ఇచ్చినా నువ్వు నీ పంతం వదలడం లేదు. నీ వల్ల మన ముగ్గురి జీవితాలు ఇబ్బంది పడుతున్నాయి. కనీసం వంశీ గురించి అయినా నీ నిర్ణయం మార్చుకుంటావని ఎదురు చూసినా అయినా నువ్వు మారలేదు. అందుకే వచ్చిన అవకాశాన్ని నాకు అనుకూలంగా మార్చుకుంటున్నాను. తెలుసుగా,
నీ దగ్గర అమ్మ బొమ్మ అంటే నువ్వు వినే రకమా, మొండి ఘటానివి. అందుకే నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నా అని అంటున్న మనోజ్ వంక అయోమయంగా చూస్తున్న స్వప్నం చూసి ఒక వాటర్ బాటిల్ ఇచ్చి, ఇదిగో కొంచెం వాటర్ తాగి తేరుకొని నేను ఏం చెప్తే అది ఫాలో అవ్వడానికి ప్రిపేర్ అయిపో అంటాడు చిరునవ్వు చిందిస్తూ మనోజ్. అలాగే ఆ రోజు ఆఫీస్ అయ్యాక మనోజ్ చెప్పిన విషయం శారదమ్మ గారికి చెప్తుంది. దానికి ఆవిడ, అవునమ్మా స్వప్న, మనోజ్ బాబు అన్న దాంట్లో కూడా నిజం ఉంది కదా. అక్కడికి వెళ్ళినాక వంశీ ఆ బాబుని అంకుల్ అంటే అందరికీ మళ్ళీ అనుమానం రావచ్చు. ఇక్కడే వంశీకి నిజం చెప్పేస్తే మంచిది అని అంటే, అదే పిన్ని గారు, వంశీకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అంటే, ఓ అదా నీ భయం, నేను ఉన్నానుగా తల్లి, నువ్వేం కంగారు పడకు అని అంటుంది శారదమ్మ. రోజులాగే మనోజ్తో ఆడుకుంటున్న సమయంలో మనోజ్ వంశీతో ఆడుకుంటున్న సమయంలో శారదమ్మ గారు స్వప్న వాళ్ళ దగ్గరికి వచ్చి, వంశీ ఇలా రా అని శారదమ్మ గారు పిలుస్తారు. ఏమిటమ్మమ్మ అని వంశీ దగ్గరికి రాగా, ఏం లేదు బాబు, రోజు మీ డాడీ ఎప్పుడు వస్తాడు అని అడుగుతుంటావుగా అంటే, అవును అయితే అని అంటాడు వంశీ. దానికి మనోజ్ స్వప్న వంశీనే చూస్తూ ఉంటారు. మరి మీ డాడీ ఎవరో తెలుసుకోవాలని ఉందా అంటే, అంటాడు వంశీ. అయితే చూడు అని మనోజ్ని చూపిస్తుంది ఆవిడ. దానికి వంశీ, అదేంటమ్మా, ఆయన మనోజ్ అంకుల్ కదా అంటే, కాదు బాబు, ఆయనే మీ డాడీ అంటుంది ఆవిడ. దానికి వంశీ తన తల్లి స్వప్న వంక చూసి, ఏంటి మమ్మీ, అమ్మమ్మ మనోజ్ అంకుల్ డాడీ అంటుంది అంటే, స్వప్న, నిజమే కన్నా, ఆయనే మీ డాడీ అంటుంది స్వప్న. దానికి వంశీ, మరి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు అంటే, దానికి శారదమ్మ గారు, అది నేను చెప్తాను. మరి మీ డాడీ మమ్మీని నిన్ను వదిలేసి జాబ్ కోసం దూరంగా వెళ్ళిపోయాడని మీ మమ్మీ కోపం వచ్చి చెప్పలేదు, అవునా అని అంటుంది శారదమ్మ గారు. అవునా అని వంశీ మనోజ్ దగ్గరికి వెళ్ళి డాడీ అని హత్తుకుంటాడు. దానికి మనోజ్ కళ్ళల్లో ఆనందానికి హద్దులు లేవు. ఇన్నాళ్ళు కన్న కొడుకు అంకుల్ అని పిలుస్తుంటే గుండెళ్ళు పిండేసేంత బాధ. కానీ ఏం చేయగలడు? స్వప్నే స్వయంగా నేనే తన తండ్రిని అని చెప్పాలని ఎదురు చూశాడు. సంతోషంతో కొడుకుని గుండెలు హత్తుకొని ఆనంద బాష్పాల్ని రాలిస్తాడు. ప్రపంచంలో ఏ తండ్రికైనా తన బిడ్డ తనని తండ్రిగా గుర్తించి పిలిచినప్పుడు కలిగే ఆనందం మాటల్లో వర్ణించగలమా? అలాగే తన్మయత్వంలో ఉన్న మనోజ్తో, డాడీ మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళావు, మళ్ళీ వెళ్ళిపోతావా అంటే, లేదు నాన్న, ఇక మీదట ఆ తప్పు మళ్ళీ చెయ్యను, ఇంక ఎప్పుడూ నీతోనే ఉంటా, నీ ఎదుటే ఉంటా అని అంటాడు మనోజ్. దానికి స్వప్న కూడా వంశీ మాటలకి కన్నీరు పెట్టుకుంటుంది. మొదటిసారిగా తన కొడుకు డాడీ అని పిలిచినందుకు వంశీని తీసుకెళ్ళి వంశీ అడిగినవి అడగనివి ఎన్నో బొమ్మలు కొనిచ్చి తనకు కావాల్సినవన్నీ తినిపించి ఇంటికి తీసుకొస్తాడు. ఆ రెండో రోజు ఆఫీస్లో రామ్తో మనోజ్ ఇలా అంటాడు. రామ్, నేను స్వప్న మా ఊరికి వెళ్తున్నాం అంటే రామ్ స్వప్న వంక చూస్తాడు. స్వప్న దానికి అవును రామ్ గారు అని వాళ్ళ నాన్నగారు వచ్చిన దగ్గర నుండి జరిగిందంతా చెప్తుంది. మేము తిరిగి వచ్చే వరకు ఆఫీస్ని నువ్వే హ్యాండిల్ చేయాలి అని అంటాడు మనోజ్. సరే సార్ అని అంటాడు రామ్. ఆ రోజు సాయంత్రం స్వప్న మనోజ్లు కలిసి వంశీని తీసుకొని తమ ఊరికి బయలుదేరుతారు మనోజ్ కారులో. జగన్నాథం గారు తన కొడుకు చెప్పినట్లే తమ కోడల్ని మనవడితో ఇంటికి వస్తున్న తన కొడుకు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ఆనందానికి హద్దులు లేవు. వాళ్ళు ఇంటికి వచ్చేసరికి గుమ్మంలోనే ఆపి కమలమ్మ గారితో దిష్టి తీయమని ఆదేశిస్తాడు. ఆవిడ కూడా తమ కొడుకు కోడల్ని మనవడికి
సంతోషంగా హారతి ఇచ్చి దిష్టి తీస్తుంది. ఇన్నాళ్ళకి తమకు అన్నవారి కళ్ళల్లో ఆనందం చూసిన మనోజ్కి కూడా మాటలు రావు. కానీ స్వప్నకు మాత్రం తమ ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందం గురించి తెలిస్తే మళ్ళీ వీళ్ళు తట్టుకోగలరా అని భయపడుతుంది. ఈ రోజుకి ఈ ఎపిసోడ్ ముగిసిందండి. కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను స్టోరీ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్. బై బై.